మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన భీమ్గల్ మండల బీజేపీ నాయకులు. బీజేపీ రాష్ట్ర జిల్లా పార్టీ పిలుపు మేరకు బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున రెడ్డి ఆదేశానుసారం శుక్రవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి బీజేపీ భీమ్గల్ మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని బాబానపూర్ గ్రామంలో పాలాభిషేకం చేయడం జరిగింది. మండల అధ్యక్షులు ఆర్ఏ రవీందర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత సర్కార్ పేద మధ్యతరగతి ప్రజల శ్రేయస్సు కోసం జీఎస్టీ తగ్గించడం జరిగింది. ఈ యొక్క తగ్గింపు వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. ప్రతి కుటుంబంలో రోజువారీ నిత్యావసర వస్తువులతో పాటు విద్యార్థులు నోట్ బుక్స్ నుంచి మొదలుకొని వ్యవసాయదారులకు ఆటోమొబైల్స్ రంగానికి ఇలా అన్నిటిలో ముఖ్యంగా ఇన్సూరెన్స్ రంగం పైన జీఎస్టీని తగ్గిస్తూ ఆరోగ్య విషయంలో ప్రజలకు అవసరమయ్యే 33 రకాల మందులపైన జీరో జీఎస్టీని విధిస్తూ కేంద్ర సర్కార్ మోడీ తీసుకున్న సంచలన నిర్ణయంతో ప్రజలంతా ఆనందోత్సవాలతో సంబరాలు జరుపుకుంటున్నారని, భవిష్యత్తులో ప్రజలు మేలును కోరుకుంటున్న భారతీయ జనతా పార్టీకి తోడ్పాటు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఓరుగంటి కిషన్, ప్రధాన కార్యదర్శి బిర్రు రామకృష్ణ, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు తోట గంగాధర్, బీజేవైఎం నాయకులు కొట్టల అశోక్, బీజేవైఎం మండల అధ్యక్షులు శెట్టి ప్రేమ్చంద్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర్ నరసయ్య, మైనార్టీ మోర్చా అధ్యక్షులు హకీం, ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షులు వెంకటేష్, సీనియర్ నాయకులు సంధ్యారాజ్, తక్కురి అంజయ్య, నాగుల భూమన్న, మచ్చా గంగాధర్, కుండల అన్వేష్, తోట రమేష్, తక్కురి మారుతి, ప్రదీప్, ప్రవీణ్, రవి, అశోక్, గంగాధర్ బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు. 18% లోపే ఈ జీఎస్టీని అమలు చేయడం ద్వారా పేద మధ్య తరగతి వర్గాలైనటువంటి భారతదేశంలోని ప్రజానికానికి మేలు జరుగుతుందనే అంశంతో, మేలు జరగాలనే విధానంతో మరి ఈ కేంద్రంలో గల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ సర్కారు ఈ జీఎస్టీని అమలు చేయడం జరిగింది. ఈ జీఎస్టీ అమలవుతున్న ఈ పండగ వాతావరణంలో భీమ్గల్ బీజేపీ పార్టీ మండల శాఖ తరఫున ఈరోజు నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. పాలాభిషేకం చేస్తూ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా పేద ప్రజల, మధ్యతరగతి ప్రజల మేలు కోరుకునే విధంగానే ఉంటుంది కాబట్టి దీన్ని ప్రజలందరూ గమనించాలా. రానున్న రోజులలో కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించాలా. ఇప్పుడు ఏవైతే జీఎస్టీ స్లాబ్లు ఉన్నాయో ఈ స్లాబ్లు మరి గతంలో ఏదైతే యూపీఏ ప్రభుత్వం ఉండేనో 2014కు ముందు, వారు 2014కు ముందున్న స్లాబ్లు ఏవైతే ఉండేనో అంతకన్నా తక్కువగా చేసిండ్రు. మరి ఎందుకు చేయడం జరిగిందంటే నరేంద్ర మోడీ గారు పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు, అలాగే అందరికీ దేశాభివృద్ధి కోసం మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం భారత ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా సరే కానీ భారతదేశంలో ప్రజలు మాత్రము ఆకలితో అలమటించే రోజులు కావచ్చు, అభివృద్ధిలో వెనుకబడే రోజులు కావచ్చు, రోజుగారు విషయంలో కావచ్చు, ఇలాంటి అన్ని అంశాలలో దేశంని ముందుంచాలా, దేశాన్ని అభివృద్ధి చేయాలా, ప్రపంచ దేశాలతో పోటీపడి మొదటి స్థానాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంచాలా అనే సదుద్దేశంతో ఈ జీఎస్టీ ట్యాక్స్ను తగ్గించడం జరిగింది. దీన్ని ప్రజలందరూ గమనించి రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ జిందాబాద్, భారత్ మాతాకి జై, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అరవింద్ నాయకత్వం, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.